నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. పరకామణికి సంబంధించి అప్పట్లో రవికుమార్ ఎంత సంచలనంగా మారాడో, పరకామణిలో ఆయన అవకతవకలకు పాల్పడి ఏ విధంగా అయితే ఆయన సొంత ఆస్తులను పెంచుకున్నాడు, తర్వాత ఆయన పట్టుబడడంతో తన ఆస్తులంతా లోక్ అదాలత్కి వెళ్ళి ఆయన సెటిల్మెంట్ చేసుకోవడము, ఆ లోక్ అదాలత్కి వెళ్ళి ఎవరు సెటిల్మెంట్ చేశారు, అందులో పెద్దల పాత్ర ఏముంది, పోలీస్ ఆఫీసర్ల యొక్క పాత్ర ఏముంది, అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాత్ర ఏముందని చెప్పి అప్పట్లో విచారణ కూడా జరుగుతా ఉంది. ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అప్పట్లో ఏవిఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి, ఆయన హత్య కాబడ్డా లేకపోతే అనుమానాస్పద మృత్యో తెలియడం లేదు, కానీ తాడిపత్రి ఆ రైల్వే ట్రాక్ మీద ఆయన అయితే లభ్యమైంది. పరకామణికి సంబంధించి అప్పట్లో సంచలనంగా మారినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో అది ఒక కొలికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా లేకపోతే కనుక అనుమానాస్పద మృతి అనేటువంటి విషయం తెలియలేదు. సో తాడిపత్రి సమీపంలో అప్పట్లో టీటీడీలో కీలకంగా వ్యవహరించినటువంటి సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మృతదేహం అయితే లభ్యమైంది. సో మొత్తానికి పరకామణి కేసు ఒక కొలికి రాబోతుంది. పరకామణిలో అప్పట్లో హుండీలో కొట్టేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, హుండీ లెక్కింపు చేసేటప్పుడు కొట్టేసినటువంటి డబ్బులు వాళ్ళు సొంత ఖర్చులకు వాడుకోవడము, అదేవిధంగా సొంత ఆస్తులను పెంచుకోవడము, దాన్ని డైవర్ట్ చేయడము, అది దొరికిన తర్వాత లోక్ అదాలత్కి వెళ్ళి కోర్టుకు వెళ్లకుండా లోక్ అదాలత్కి వెళ్ళి కేసులు కూడా విత్డ్రా చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని అతని ఆస్తులు శ్రీవారికి రాసిచ్చేయడము లాంటి కార్యక్రమం అయితే చేయడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతోంది. ఈ విచారణ ఒక కొలికి వస్తుంది అని అందరూ ఆశించిన వేళ సతీష్ కుమార్ యొక్క మరణము నిజంగా అనుమానాస్పదంగా ఉంది. సో ఈ కేసును ఈ సతీష్ కుమార్ది నిజంగా ఆత్మహత్య లేకపోతే హత్య లేకపోతే అనుమానాస్పద మృతి అని కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. సో మొత్తానికి పరకామణికి సంబంధించి, పరకామణిలో ఆ కుంభకోణానికి సంబంధించి కీలక వ్యక్తి అయినటువంటి సతీష్ కుమార్ మృతదేహాన్ని తాడిపత్రి రైల్వే ట్రాక్ మీద అయితే కనుగొనడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.